అది ఫిబ్రవరి 2, 1959. రష్యాలోని ఉరెల్ పర్వతాల్లో ఇగోర్ డయాట్లావ్ అనే ఒక యంగ్ హైకర్ తన 9 మంది ఫ్రెండ్స్తో కలిసి హైకింగ్కి వెళ్ళాడు. కానీ ట్రాజికల్లీ వాళ్ళు తిరిగి రాలేదు. వాళ్ళ కోసం సర్చ్ టీం వెతుకుతుండగా వాళ్ళ గుడారాలు కనిపించాయి. అవి బయట నుండి కాకుండా లోపల నుంచి చింపబడి బయటకి పడ్డాయి. అసలు వింత ఏంటంటే -30°C చలిలో ఉన్న వాళ్ళు స్వెటర్స్ లేకుండా హాఫ్ నేకెడ్గా కనిపించారు. కొంతమందికి ఎముకలు విరిగిపోయాయి. ఎలాంటి భయంకరంగా కనిపించే గాయాలు లేవు. మరి ఈ గాయాలు ఎలా వచ్చాయి? ఒక అమ్మాయికి నాలుక, కళ్ళు మిస్సింగ్. ఇంకా కొందరి బట్టల్లో రేడియేషన్ ట్రేసెస్ కూడా దొరికాయి. సైంటిస్ట్స్, ఇన్వెస్టిగేటర్స్ చాలా థియరీస్ చెప్పారు. అవలాంచ్. కొంతమంది అంటున్నారు మంచు చర్యల వల్ల ఇలా జరిగిందని. కానీ గుడారాల పరిస్థితి, ఫుట్ ప్రింట్స్ చూస్తే అది నిజమనిపించడం లేదు. మిలిటరీ ఎక్స్పెరిమెంట్. ఆ ఏరియాలో ఆర్మీ సీక్రెట్ టెస్ట్ జరిగినట్టు తెలుస్తుంది. బాంబులు లేదా రేడియేషన్ వల్ల ఇలా జరిగుండొచ్చని అంటారు. యుఎఫ్ఓ. అక్కడ ప్రత్యక్ష సాక్షులు ఆకాశంలో ఏదో నీలిరంగు కాంతులు కనిపించాయని చెప్పారు. మరి ఇదేదైనా ఏలియన్ పని అయ్యుండొచ్చా? యతి. స్థానిక కథల ప్రకారం యతి వాళ్ళని దాడి చేసి ఉండొచ్చని కొంతమంది అంటున్నారు. 2020లో రష్యా గవర్నమెంట్ ఇది మంచు చర్యల కారణంగానే జరిగిందని అధికారికంగా చెప్పింది. కానీ చాలా ప్రశ్నలు అన్సాల్వ్డ్గానే ఉన్నాయి. దీని మీద మీ ఒపీనియన్ కమెంట్లో చెప్పండి.